హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏంటి కొండ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏమిటో కాదండి, ఇది మన సింహాద్రి అప్పన్న స్వామి వారి కొండ. అనగా మన ఆంధ్రప్రదేశ్లోనే ఎంతో ప్రముఖమైన పుణ్యక్షేత్రం అయినటువంటి శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి కొండ అనమాట. ఇది విశాఖపట్నంలో ఉంది, సింహాచలం. మీకు దూరాన టవర్ కనిపిస్తుంది కదా, ఆ కొండకి ఒక డౌన్ ఉంది కదా, ఆ కొండ లోపల స్వామివారి గుడి ఉంటుందండి. స్వామివారు అక్కడే కొలువై ఉన్నారు, చూస్తున్నారు కదా. ఈరోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి కదా, స్వామివారికి గిరి ప్రదక్షిణ నిర్వహిస్తారండి. భక్తులు ఎక్కడెక్కడి నుంచో కొన్ని చోట్ల నుంచి వస్తారండి. శ్రీకాకుళం, విజయనగరం, ఒడిస్సా, ఇంకా చాలా దూరాల నుంచి వచ్చి స్వామివారికి గిరి ప్రదక్షిణ నిర్వహించుకుంటారండి. గిరి ప్రదక్షిణ అంటే 1-2 కిలోమీటర్లు కాదండి, మొత్తం 32 కిలోమీటర్లు. ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. చూసారా ఎంత ట్రాఫిక్ జామో. ఇదంతా కూడా శ్రీకాకుళం, విజయనగరం నుంచి వచ్చే రహదారి అనమాట. అల్లంత దూరాన చూసారా ఎంత ట్రాఫిక్ ఉందో. అక్కడ నుంచి కూడా భక్తులు వేచి ఉండలేక దిగేసి నడుచుకుంటూ వస్తున్నారు. అక్కడ నుంచి ఇక్కడ ట్రాఫిక్ జామ్. ఇక్కడ ట్రాఫిక్ పార్కింగ్ ఇక్కడ ఇచ్చారనమాట. ఇక్కడ వెహికల్స్ అన్నీ పార్కింగ్ చేసుకుని ఇక్కడ నుంచి తొలిపావంచ వద్దకు వెళ్తారు. అక్కడికి వెళ్ళి స్వామివారికి మొక్కుకొని కొబ్బరికాయ కొట్టి అక్కడ నుంచి మొత్తం 32 కిలోమీటర్లు. అనగా ఈ కొండ కనిపిస్తుంది కదా, కొండ చుట్టూతా మొత్తం 32 కిలోమీటర్లు. ఆర్కే బీచ్, ఎంవిపి కాలనీ, ఎన్ఏడి ఎంవిపి కాలనీ, గోపాలపట్నం తిరుగు సింహాచలం వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారండి చాలామంది. ఇవాళ చూసారా ఎండ కూడా ఎలా ఉందో, వాతావరణం కూడా చాలా ఆహ్లాదంగా ఉంది. 2 రోజుల నుంచి కుంభవృష్టి అనమాట. ఆకాశానికి చిల్లు పడిపోయిందేమో అన్నంత వర్షం. ఏమైపోయిందో తెలియదండి. ఈరోజు ప్రొద్దున 10 గంటల నుంచి అసలు వర్షమే లేదు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా స్వామివారే చేసుకున్నారు. ఆయన గిరి ప్రదక్షిణ ఎంతో వైభవంగా జరిగేలా ఆయనే చూసుకున్నారండి. అదే స్వామివారి మహిమ. చూసారా వాతావరణం మొత్తం ఆహ్లాదంగా అయిపోయింది. ఎంత కోలాహలంగా జనం, ఎంత శ్రమతో కూడుకుని మొత్తం 32 కిలోమీటర్లు ఎటువంటి అలసట లేకుండా వారు గిరి ప్రదక్షిణ నిర్వహించుకుంటారండి. ఓం నమో నారసింహాయ నమః. ఓం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామినే నమః. కొండకి దారి కనిపిస్తుందా అండి? ఆ దారి మార్గం ద్వారానే బస్సు ఎక్కి కొండపైకి వెళ్తారండి. ఆ టవర్ ఉన్నదే కొండ పైన. స్వామివారు అక్కడ కొలువై ఉంటారు. చూస్తాం, మేము కూడా వెళ్దాం అనుకుంటున్నాము. వెళ్తే కనుక ఇంకా కూడా చాలా కవర్ చేసి మీ అందరికీ కూడా చూపిస్తాను. మేము ఉంటున్న అపార్ట్మెంట్ దగ్గర కూడా మొత్తం అంతా అందరూ కూడా పార్కింగ్ చేసుకున్నారు. ఇక్కడ నుంచి నడిచి వెళ్తారండి. ఇంకా ఇక్కడ నుంచి వెహికల్స్ ఎలా ఉండదన్నమాట, అందరూ ఇక్కడే ఆపేస్తారు. మేము కూడా బయలుదేరదాం అనుకుంటున్నాను. ఇది ముందు మీకు చూపించి తర్వాత బయలుదేరదామని చెప్పేసి నేను ఆగాను. ఉంటానండి. థ్యాంక్ యూ.